నమస్కారం. నా టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యాశాఖ కోసం యూనిఫైడ్ డాష్ బోర్డు రూపొందిస్తున్నామన్న నారా లోకేష్. విద్యారంగంలో డిజిటల్ సంస్కరణలపై ఫోకస్, విద్యార్థుల హాజరు పర్యవేక్షణ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంపుపై దృష్టి. మీరు కూడా డిఎల్ ని రివ్యూ చేసినప్పుడు ఈ డాష్ బోర్డు. బీఆర్ఎస్ నేతలు బాధ్యతగా మాట్లాడాలన్న బండి సంజయ్. బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని వ్యాఖ్య. బీఆర్ఎస్ రాజరిక పాలన సాగించిందని వ్యాఖ్య. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సూచన. టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు అవకాశం ఇవ్వాలన్న డీకే. అతిపెద్ద పార్టీకి మొదటి అవకాశం ఇవ్వాలన్న శివకుమార్. తమిళనాడు గవర్నర్ తీర్పై డీకే శివకుమార్ విమర్శలు. ప్రజల తీర్పును గౌరవించాలని సూచన. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమన్న పుత్త. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ వైఫల్యమనే వైసీపీ నేత. అన్నదాతలకు భరోసా లేదని రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలన్న వైసీపీ. పుష్కరాల ఏర్పాట్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన భారత్. భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సూచన. పుష్కరాలకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని డిమాండ్. ప్రచారం కోసం ప్రజలు ప్రాణాల పణంగా పెట్టొద్దన్న భారత్. ఏపీ విద్యాశాఖలో బెస్ట్ ప్రాక్టీసెస్ అమలుకు జిల్లా కలెక్టర్లను మెంటర్లుగా నియమిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కడప కలెక్టర్ శ్రీధర్ ను స్మార్ట్ కిచెన్ మెంటర్ గా నియమించినట్లు వెల్లడించారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యా విభాగాలను కలుపుతూ యూనిఫైడ్ డాష్ బోర్డు రూపొందిస్తున్నామన్నారు. విద్యార్థుల హాజరు, డ్రాప్ అవుట్స్, మధ్యాహ్న భోజనం వంటి అంశాలను ఇందులో పొందుపరుస్తామని తెలిపారు. కేపీఐ ఆధారిత విధానంతో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. త్వరలో ఈ డాష్ బోర్డు ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. డిజిటల్ గవర్నెన్స్ ద్వారా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచడమే లక్ష్యమన్నారు. Sir, so I would like to appreciate the effort of Kadapa collector, sir. So, Migita collectors could వెళ్ళి చూసి వచ్చారు. Not only that, I want to designate him as smart kitchen mentor for all districts. Yes, sir. ఒక్కొక్కరు బాధ్యత చెప్తాం. 28 మంది కలెక్టర్లు, 28 బెస్ట్ ప్రాక్టీసెస్. దే విల్ బి ది మెంటర్స్ ఫర్ అదర్స్. మీరు చేయడం కాకుండా అదర్స్ ఏం చేయించారో చూస్తాం. Sir, I have 26 KPIs in education department, sir. We'll make it public. Yeah. So each collector across these KPIs will be ranked among your peer group. Yeah. We'll nominate one of you to mentor the others. Whoever is the best will mentor the others in the KPIs. Yes. You can We'll do that, sir. Like that competition. Very good, sir. We'll do it. Now we have created a KPI dashboard where school education, board of intermediate, higher education, skill development, adult education is all there. You are rated among your own peer group. There are targets that you need to achieve. So it is very codified. Green, orange and red. Right now everything looks very red. Either our targets are very high or we're not able to achieve our targets. So we are also fine-tuning the dashboard. This is the first attempt of its kind in India where the entire education system is coming into single dashboard. But the data, నేను చూసే data, same thing. కోనా గారు చూస్తారు, కమిషనర్ గారు చూస్తారు. DEOs, MEOs, cluster up to school. Same data review జరుగుతుంది. This includes dropout, out of school students, midday meal, student kit, the entire thing on a single dashboard. సో మీరు కూడా డిఓల్ని రివ్యూ చేసినప్పుడు ఈ డాష్ బోర్డ్ పెట్టుకుని రివ్యూ చేస్తే మీకు గ్రిప్ వస్తుంది. వీ హ్యావ్ అచీవ్డ్ నౌ క్లోజ్ టు 78% ఆఫ్ పాస్ ఇన్ గవర్నమెంట్ స్కూల్. ఐ విల్ బీ హ్యాపీ వెన్ వీఆర్ ఎట్ 100%. దట్ మీన్స్ బాటమ్ పర్ఫార్మర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. దిస్ ఎనేబుల్స్ యూ టు ఫోకస్ రాదర్ దెన్ మీరు డేటా కోసం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ బికమ్స్ దిస్. మేము కూడా ఎట్లనే రివ్యూ చేస్తాం, మీరు కూడా అట్లనే రివ్యూ చేస్తే స్టాండర్డైజ్ అవుతుంది. I think we'll be the first department now doing it end to end. So please follow this. After this post tomorrow, we're making finer tweaks and we'll publish the link for all of you to see. And once all of you confirm that the data is accurate, we want to make this public. I want public to see and participate in the entire thing. So democratization of data is the single biggest push of this government. Thank you. డ్రగ్స్ నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. మత్తు పదార్థాల నియంత్రణపై బంజర్ హిల్స్ ఐసీసీ భవనంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా, ఎస్పీ పద్మజ పాల్గొన్నారు. ఈగల్ ఫోర్స్ ఏర్పాటైనప్పటి నుంచి మంచి ఫలితాలు వస్తున్నాయని డీజీపీ పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ ను ఛేదించేందుకు సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు.
యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచడమే లక్ష్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాలతో కూడా సమాచారాన్ని పంచుకుంటున్నామని తెలిపారు. డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల విషయంలో సీరియస్ గా ఉన్న ప్రభుత్వ పరంగా నిజానికి కూడా మన సమాజంలో ఏ విధంగా అయితే ఇది విస్తరించిందో మనందరికీ ఆందోళన ఉంది. ఒక బ్యూరోగా ఇది ఏర్పడిన తర్వాత చాలా మంచి ఫలితాలు ఈగిల్ ఫోర్స్ ద్వారా మనకు లభించాయి. అంతర్రాష్ట్ర ఆపరేషన్స్ లో ఢిల్లీ ఆపరేషన్, ఆగ్రా ఆపరేషన్, గోవా ఆపరేషన్, ఈ విధంగా ఎన్నో పెద్ద ఎత్తున వారు ఆపరేషన్స్ చేసి చాలా మందిని అరెస్ట్ చేయడము, చాలా భారీ ఎత్తున డ్రగ్స్ ని సీజ్ చేయడం అనేది జరిగింది. నార్కోటిక్స్ సంబంధించిన సప్లై గ్యాంగ్స్ ఉన్నాయో, మళ్ళీ డిమాండ్ పరంగా కన్స్యూమర్స్ వారిపైన దృష్టి పెట్టడం. అదే కాకుండా నేను గమనించింది ఏంటంటే కేవలము ఈగిల్ ఫోర్స్ ద్వారా యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్ మన రాష్ట్రంలో చేస్తే సరిపోదు. ఎస్పీస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏవైతే ఉన్నారో ఇప్పటి నుండి తప్పకుండా వారు చేస్తే గానీ ఈ మొత్తం మన ఫలితం అనేది రాదు. మూకుమ్మడిగా దీనిపైన దాడి చేస్తే గానీ ఇది జిల్లా స్థాయిలో కూడా మనం కంట్రోల్ చేసే ప్రసక్తి కొద్దిగా తక్కువగా ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన అధికారికంగా ఖరారైంది. ఈ నెల 10న బెంగళూరు నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం హెచ్ఐసిసికి వెళ్లి దాదాపు 8,000 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారి, రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని సింధు హాస్పిటల్ ను కూడా ప్రారంభించనున్నారు. ఈ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ కార్యకర్తల్లో భారీ ఉత్సాహం నెలకొంది. అభివృద్ధి కార్యక్రమాలపై మోదీ ప్రసంగం కీలకంగా మారనుంది. రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని నేతలు పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. బీజేపీ నాయకులపై అసత్య ఆరోపణలు చేసినా, వ్యక్తిగత దాడులకు దిగినా పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఇలాంటి నీచ రాజకీయాలకు బీజేపీ తగిన సమాధానమిస్తుందని స్పష్టం చేశారు. రాజకీయాల్లో సంస్కారం పాటించాలని సూచించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, బీజేపీపై దుష్ప్రచారం చేస్తే గట్టిగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ బలోపేతమవుతోందని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. వ్యక్తిగతమైనటువంటి ఒక మానహాని చేసినా, అబద్ధాల ప్రచారాలు చేసినా, అబద్ధాలు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ దాన్ని తిప్పికొట్టేటటువంటి మాకు కూడా ఆ శక్తి ఉన్నది. ఈరోజు గతంలో మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఏదో పోనీలే అని చెప్పి ఊరుకుంటే మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరి దానికి తప్పకుండా రియాక్షన్ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో బాధ్యతగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత మీ భాషలు, మీరు కొత్త కొత్త భాషలు ఈరోజు తీసుకొస్తూ ఉన్నారు. వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అబద్ధాలు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అబద్ధాల ప్రచారాలకు, అబద్ధాల మాటలకు భారతీయ జనతా పార్టీ ఊరుకునేది ఉండదు. తప్పకుండా ఎవరి మీద, మా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అబద్ధాలు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ తప్పకుండా దానికి రియాక్షన్ ఇస్తుంది. దానికి తప్పకుండా మేము అటువంటి దాన్ని తిప్పి కొడతామని చెప్పేసి కూడా ఆ ఎలిగేషన్స్ని, ఆ ఏవైతే దురుద్దేశంతో మాట్లాడిన మాటల్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. మేము దాడులు సమర్థించము కానీ ఒక పరిమితి, ఒక స్థాయి ఉంటుంది. టాలరెంట్ లెవెల్ ఒకటి ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి మానహాని చేసి, ప్రజల్లో తప్పుడు ప్రచారాలు చేసి, డిఫెమేషన్గా మాట్లాడే వ్యక్తులకు మరి కొంతమందికి వారికి శిక్ష ఏ విధంగా ఇవ్వాలని చెప్పి కార్యకర్తలు స్వతహాగా వారు నిర్ణయం తీసుకున్నటువంటి యాక్షన్ మాత్రమే. కానీ పార్టీ ద్వారా ఎక్కడ కూడా ఈ దాడిని మేము ప్రోత్సహించలేదు, ప్రోత్సహించం కూడా.
రాయలసీమను పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధికి మౌలిక సదుపాయాల విస్తరణపై దృష్టి పెట్టామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరగడమే లక్ష్యమన్నారు. పారిశ్రామిక అభివృద్ధితో ప్రాంత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని, రాయలసీమను అభివృద్ధి కేంద్రంగా మార్చాలని సంకల్పించిందన్నారు. నీటి, రోడ్డు, విద్యుత్ సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలతో రాయలసీమ రూపురేఖలు మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపుగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 22 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఈరోజు కృషి చేస్తోంది ప్రభుత్వం. దీంట్లో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం, రాయలసీమను ఉద్యాన పంటల హార్టికల్చర్ హబ్గా చేయడం తోడు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా అంతా కూడా ఒక్కసారి చూస్తే 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్క రాయలసీమకే తరలి వస్తూ ఉన్నాయి. దీని ద్వారా 2.4 లక్షల ఉద్యోగ కల్పన కూడా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. రాయలసీమను ఒక పెట్టుబడుల గమ్యస్థానంగా మీరు గతంలో కూడా చూసింటారు. 2014 నుంచి 19 కాలంలో కియా పరిశ్రమ కూడా వచ్చింది. ఆ కియా పరిశ్రమ ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధే కాకుండా ట్యాక్సెస్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం కానీ, యాన్సిలరీ యూనిట్ల ద్వారా వచ్చే ఆదాయం కానీ, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకందరికీ ఉద్యోగ కల్పన కూడా ఈరోజు కియా పరిశ్రమ ఎంతో తోడ్పడుతూ ఉంది. అదే కాకుండా వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో కరువు అనేదే మాట లేకుండా, కరువు అనేదే చర్చ లేకుండా ఈరోజు ఉద్యాన పంటలన్నీ కూడా బ్రహ్మాండంగా పంటలు పండి రైతులంతా సంతోషంగా ఉన్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు, ప్రతి జిల్లాలో ఒక పారిశ్రామిక పార్కు, ఎంఎస్ఎంఈ యూనిట్లన్నీ కూడా ప్రతి నియోజకవర్గానికి ఒకటి తీసుకొచ్చి ఎంఎస్ఎంఈ యూనిట్ల ప్రోత్సాహానికి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. ఒకవైపు ఓరకల్లు, రెండో వైపు కొప్పర్తి యూనిట్లు కూడా ఈరోజు 5,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మనకందరికీ కూడా ఈ రాష్ట్రానికి అందించిందని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. దీని ద్వారా దాదాపు 25,000 కోట్ల పెట్టుబడులన్నీ కూడా ఈ ఓరకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్కు రాబోతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ ప్రాంతంలోనే కాదు, ఒకవైపు తిరుపతి శ్రీ సిటీని చూడండి. నిన్ననే తాజాగా 1000 కోట్లతో 3,000 మందికి ఉపాధి కల్పించడానికి అమెరికాకు చెందిన క్యారియర్ ఏసీ సంస్థను యువనేత నారా లోకేష్ గారు, ఐటీ మంత్రి గారు నిన్ననే ప్రారంభోత్సవం చేశారు. అదే కాకుండా రాయల్ ఎన్ఫీల్డ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా 2,508 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ కూడా తిరుపతికి రావడం శ్రీ సిటీలో సంతోషించదగ్గ విషయం. ఇన్ని పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే పెద్ద ఎత్తున కేటాయింపులు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికే కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అనే మాట రాకుండా భవిష్యత్తులో రాయలసీమ కోసం ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావాలనే కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఆ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ఎకరా 3 లక్షలు, 4 లక్షలు, 5,000 ఉండేది గతంలో. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఎక్కడికి పోయినా ఉద్యాన పంటలు కావచ్చు, పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న భూములు కావచ్చు, 50 లక్షల పైచిలుకు ధర పలుకుతూ ఉందంటే అక్కడున్న రైతులందరూ కూడా వాళ్ళ ఆస్తుల విలువలు పెరిగి సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం గమనించాలని చెప్పి ప్రజలను కోరుతూ ఉన్నాం. ఇదే కాకుండా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. డ్రైవర్లకు ఫోన్ చేయించి బెదిరింపులు, ప్రలోభాలు పెడుతున్నారని వీడియో విడుదల చేశారు. తనపై మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంతగా దిగజారినా తాను భయపడబోనని స్పష్టం చేశారు. ఇక నుంచి బీఆర్ నాయుడు అరాచకాలను బయటపెడతారని హెచ్చరించారు. వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీయడం కోసం కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి చర్యలు సరికాదన్నారు. ఈ వీడియో రాజకీయంగా దుమారం రేపుతోంది. TV5 నుండి నా దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్లకు ఫోన్లు రావటం జరిగింది. వాళ్లను భయపెట్టటము, ప్రలోభ పెట్టటము, భంగపడటము,
3 రకాలైనటువంటి ప్రయోగాలు చేసి కరుణాకర్ రెడ్డిని గురించి మీరు మేమేం చెబితే అది మీడియాలో మాట్లాడాలి అంటే TV5లో మాట్లాడాలని వాళ్లను ప్రలోభము భయము 2 కలిగించటం జరిగిందట. బిఆర్ నాయుడు గారు ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రానికి అధ్యక్షుడిగా ఉండి మంచి కార్యక్రమాలు చెయ్యమని ఆయన్ను టీటీడీ అధ్యక్షునిగా నియమిస్తే ఆయన గారి యొక్క రాసలీలల కార్యక్రమాలన్నీ కూడా లోకమంతా వ్యాప్తి చెందిన దానికి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, పర్టికులర్గా నా మీద ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ చివరకు మా డ్రైవర్లుగా ఉండినటువంటి వాళ్ళను ప్రలోభపెట్టు భయపెట్టు ధనాశ చూపి వాళ్ళ చేత నా మీద అనైతిక అసాంఘిక కార్యక్రమాలకు పురిగొల్పేటువంటి వ్యక్తిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్పటం జరిగింది. బిఆర్ నాయుడు నీలాగా అనైతిక అవినీతి కార్యక్రమాలు చేసేవాడిని కాదు, నీలాగా ప్రలోభాలకు గురి చేసేవాడిని కాదు, పైరవీలు చేసేవాడిని కాదు. జీవితమంతా పోరాటాలతో, ఉద్యమాలతో, తిరుగుబాట్లతో, ఆందోళనలతో, అలజడితో, ఆలోచనతో రాజకీయాలు చేసిన వాడినే కానీ మీరు చేసినటువంటి అనైతిక కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తిని కానని, ఈ రకంగా ఇంతగా దిగజారి నా దగ్గర పనిచేసే వాళ్లను కూడా ప్రలోభపెట్టో భయపెట్టో ఏదో రకంగా వాళ్లకు ధనాశ చూపి నా మీద నీ ఇష్టం వచ్చినట్టుగా మీ మీడియాలోనో లేకపోతే నీకు కావలసినటువంటి వాళ్ళ మీడియాలోనో చూపించేటువంటి ప్రయత్నం చేస్తే అదిరేది ఉండదు, బెదిరేది ఉండదు. ఈ రోజుతో మరింతగా నీ విషయంలో నువ్వు చేస్తున్నటువంటి ఈ అనైతిక అరాచక అప్రాచ్య పనులన్నింటి మీద మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తూనే ఉంటాం. ధార్మిక సంస్థకు అధ్యక్షునిగా ఉండి వినయము, శీలము ఇవి పెట్టుబడిగా పనిచేయాల్సినటువంటి నీవు ఈ రకంగా అనైతిక, అవినీతి, ప్రలోభ, పైరవి కార్యక్రమాలు చేయటం అంటే అత్యంత నీచాతి నీచమైన దిగజారుడుతనానికి మీ వ్యవహారం పరాకాష్ట నాయుడు గారు. ఇది చాలా ఘోరము, నేరము. ఇలాంటివి ప్రయోగించటం ద్వారా మమ్మల్ని ఏదో బలహీనం చేయాలని అనుకుంటే అలాంటివి కుదిరే పనే లేదు అని హెచ్చరిస్తున్నాను. తమ సదస్సు విజయాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు మేళా నిర్వహించిందని మాజీ మంత్రి విప్లవ్ రెడ్డి ఆరోపించారు. సభకు జనం రాకపోవడంతో రైతులను బలవంతంగా తీసుకువెళ్లి నిర్బంధించారని విమర్శించారు. ఇంటి వద్ద పశువులున్నాయని, ధాన్యం ఆరబోసామని రైతులు చెప్పినా వెళ్లనివ్వలేదన్నారు. పోలీసులను పెట్టి రైతులను అడ్డుకున్నారని ఆరోపించారు. రైతుల స్వేచ్ఛను హరించడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభకు ప్రజల నుంచి స్వచ్ఛందంగా స్పందన వచ్చిందని పేర్కొన్నారు. రైతు సమస్యలను పరిష్కరించకుండా రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. పోలీసులే రైతుల్ని పోలీసు వాళ్ళతో అధికారులతో బలవంతం చేసి పెడతా ఉన్నారు. ఇప్పుడే నాకు న్యూస్ వచ్చింది, ఆ వీడియో కూడా ఒక్కసారి చూడండి. ఇవాళ వరంగల్లో పాటలు పడతాడు, మినిస్టర్లు పోతాడా, ఆఫీసర్లు పోతాడా, వాళ్ళ ఇళ్ళలో పట్టాడ. రైతులు బర్రె ఉంటుంది, దుడ్డు ఉంటుంది, మొక్కజొన్న ఉన్నాయి, కళ్ళాలలో ఒట్టు ఉన్నాయి. మేము పోతా ప్రతి డ్రైవర్ ఆర్సీ బుక్ లైసెన్స్ కాళేశ్వరం పెట్టుకుని ఆడబెట్టుకున్నారట. 5 గంటల దాకా ఇయ్యారట. అది ఇదే గవర్నమెంట్ అండి, ఇదే మీటింగ్, ఇదే ఎక్కడ మీటింగ్ అండి. ఉండండి. అది ఇప్పుడు వరంగల్లో రైట్ నౌ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి రైతు సమ్మేళనం మీటింగ్. ఆ మీటింగ్ లో రైతులు బలవంతంగా తీసుకొచ్చినారు.
బలవంతంగా తీసుకొస్తే మేము వెళ్ళిపోతాం అంటే కూడా వాళ్ళ అధికారులు ఆపుతున్నారు. ఆ రోజు ధర్నా చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ రైతులు ఇప్పుడు ధర్నా చేస్తా ఉన్నారు అక్కడ మేము ఇంటిపోతామని చెప్పి. ఇగో ఇది ఇవాళ వాళ్ళ ప్రభుత్వం పెట్టినటువంటి రైతు సమ్మేళనాల పరిస్థితి. మేము నిన్న పెట్టినటువంటి సదస్సు రైతులందరికీ అర్థమైపోయింది. కేసీఆర్ గారే నిజమైన రైతు శ్రేయోభిలాషి, ఆయన ఉంటేనే కరెక్టు, ఆయన ఉన్నప్పుడే బాగుండే అని చెప్పి చాలామంది రైతులు మొన్న రేవంత్ రెడ్డి అప్పుడు ఎలక్షన్లు అప్పుడు చెప్పిన మాటల్ని కొద్దిగా మభ్యపడి నమ్మిన వాళ్ళు కూడా ఇవాళ రియలైజ్ అయిపోయి చీచిగా వద్దిగా అని చెప్పి సొంతంగా నిజంగా కూడా ఎటువంటి మేము ఏం ఖర్చు పెట్టకున్నా కానీ సొంతంగా అంతమంది రైతులు 20,000 మంది రైతులు కేవలం వరంగల్ జిల్లా అంతమంది రైతులు స్వచ్ఛందంగా రావడం చాలా గొప్ప విషయం. పుష్కరాలకు ఏడాది సమయం మాత్రమే ఉండగా ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని వైఎస్ఆర్సీపీ నేత మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ఈసారి భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉన్నందున సరైన ఏర్పాట్లు చేయాలన్నారు. గత పుష్కరాల్లో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ చంద్రబాబు షూటింగ్ పిచ్చి వల్ల భక్తులు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పుష్కరాల నిర్వహణలో పారదర్శకత అవసరమన్నారు. ప్రజల ప్రాణాల కంటే ప్రచారం ముఖ్యమని భావించొద్దని హెచ్చరించారు. ముందస్తు ప్రణాళికతోనే విజయవంతమైన నిర్వహణ సాధ్యమని పేర్కొన్నారు. షాట్స్ తీసి ఏ రకంగా ప్రజలందరినీ కూడా అక్కడ జమ చేసి కార్యక్రమం చేశారు. నేను వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నా. పుష్కర్ ఘాట్ ప్రాంతం అనేది సెంట్రల్లీలో అక్కడ లొకేటెడ్ గా మొత్తం ప్రజలందరూ కూడా భక్తులు అక్కడికి వస్తారు. ఈ పాటికి కూడా మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఆ ఘాట్ గోడ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ పాటి కంప్లీట్ క్లియర్ గా ఆ గోడ తొలగించాల్సిన అవసరం ఉంది. మొన్న యాక్సిడెంట్ ఎందుకు జరిగిందండి? 28 మంది చనిపోవడానికి కారణం ఏంటండి? కేవలము బాటిల్ నెక్ కింద 2 గేట్లు పెట్టారు, చిన్న చిన్న గేట్లు. ఆ గేట్లలోంచి లక్షల మంది ప్రజలు వెళ్ళాలండి. ఎట్లా జరుగుతుంది? కేవలం ఇది ఒక మానవ తప్పిదం, అధికారుల యొక్క తప్పిదం, దానివల్ల జరిగింది. చిన్న 2 గేట్లు పెట్టారు, ఇన్ గేట్ అవుట్ గేట్. లక్షల మందిని అక్కడ తీసుకొచ్చి కుక్కేసే కార్యక్రమం చేశారు. ఇప్పటికైనా మేల్కొని ఇమ్మీడియట్ గా ఆ వాల్స్ తొలగించండి, ఫ్రీ మూవ్మెంట్ కి వెళ్లే కార్యక్రమం చేయండి. ఇవాళన్న రోజుకి కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇమ్మీడియట్ గా పుష్కరాలకి మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారో ఇమ్మీడియట్ గా మీరు బహిరంగంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇమీడియట్ గా ఒక బ్లూ ప్రింట్ ని రిలీజ్ చేయండి. మేము పుష్కరాలకి ఈ కార్యక్రమం చేయబోతున్నామని చెప్పి ఒక బ్లూ ప్రింట్ తీయండి, ఒక మాస్టర్ ప్లాన్ చేయండి. ఎందుకంటే ఏదైనా ఒక దీర్ఘకాలిక వర్క్ జరగ. తమిళనాడు గవర్నర్ వ్యవహార శైలి అప్రజాస్వామికమని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విమర్శించారు. అత్యధిక స్థానాలు గెలిచి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల తీర్పును గౌరవించడం గవర్నర్ బాధ్యత అని పేర్కొన్నారు. మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పార్టీకి మొదట అవకాశం ఇవ్వడం రాజ్యాంగపరమైన ఆనవాయితీ అని గుర్తు చేశారు. Though we had given a letter in the midnight also, again the court intervened. Here he lost the office. Even at the time of Atal Bihari Vajpayee also, the permission was given 13 days or something. He was there as the Prime Minister. They should be given an opportunity. This is very unfair. You take there are many hundreds of cases like this. You should. Do you feel it's an intentional move by the government? See, it is not right. Democracy, you should look at the mandate of the people of the state. Then give an opportunity. If you face, that is okay. Even by 1 vote, they have lost the confidence. Did not Vajpayee lose the confidence? So if he loses the confidence, then definitely there will be a next option. బీఆర్ఎస్ నేతల తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో బీజేపీ కార్యకర్తలపై ఎన్నో దాడులు జరిగాయని గుర్తు చేశారు. తమది దాడుల సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలు చేయలేదని పేర్కొన్నారు. తమ కార్యకర్తలు చేసిన తప్పులను తాను బీఆర్ఎస్ రాచరిక పాలన సాగించిందని ఆరోపించారు. బాధ్యత లేకుండా మాట్లాడడం మానుకోవాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత పెరగకుండా అందరూ సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. మా కార్యకర్తల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. దాన్ని పిరిగితనంగా భావించద్దు. ఏది పడుతుంది మాట్లాడడం కరెక్ట్ కాదు.
దాడుల కల్చర్ అంటున్నారు. సిగ్గుండాల కేసీఆర్ కొడుకు దాడుల కల్చరే తయారు చేసిందే బీఆర్ఎస్ పార్టీ. కొద్ది గోసబెట్టిరా మమ్మల్ని మీ అధికారం. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, అధికారం అనేది శాశ్వతం కాదు, ఉన్నప్పుడు హద్దులో ఉండాలి. మితిమీరి అహంకారంతో వ్యవహరించద్దు, రాచరికంతో వ్యవహరించద్దు. కేసీఆర్ కొడుకు సిరిసిల్ల పోతే బీజేపీ ఏబీవీపీ కార్యకర్తలను హౌతర్స్ చేస్తుండే. మొత్తం ఎట్లా అంటే ఒక రజాకర్ల పాలనకనే, ఒక చెప్పులు నెత్తి మీద ఎత్తుకొని పోవడం తప్ప ఒక్కరి తప్ప మీట అన్నీగా. మీ రాచరిక పాలన తెలంగాణ ఎట్లుండే? మీ ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు ఎన్ని దాడులు చేశారు? రాత్రిపూట పొలాలకెళ్లి కట్రవుతులతో కొట్టిరు మమ్మల్ని. ఒక్కరోజు 18 వాహనాలు ధ్వంసం చేశారు. 6 కార్యకర్తలు 7 ఇంజరీస్ అయినాయి. మా కార్యకర్తలకు 3 కార్యకర్తలకు కాళ్ళు విరిగినాయి. అనేక మంది కార్యకర్తలకు ఎత్తుకపోయారు. టోల్ గేట్ దగ్గర మహిళా కార్యకర్తను ఎత్తుకపోయి కొట్టారు మీ వాళ్ళు. ఇది మర్చిపోతామైంది. కానీ దానికి ప్రతీకారమే తీసుకుంటలేము మేము. కానీ ఇవాళ మీరు ఏదో అన్నారు. అప్పుడు మేము ఎమ్మెల్యేను ఉష్కో అన్నగా మీ ఎమ్మెల్యేను మా మీదకి మా కార్యకర్తలు దమ్మని తెలిసింది. అది ఇవాళ దాన్ని మేము సమర్థిస్తలేము. కానీ దాని సహనానికి ఒక హద్దు ఉంటుంది. మా వాళ్ళ సహనానికి కూడా ఏది పడుతుంది మాట్లాడము, ఏది పడుతుంది వాగడము, ఇష్టానుసారంగా మాట్లాడము. ఇవాళ నీతివంతులు లెక్క ఇక స్టేట్మెంట్ దాడులు మామూలు చేసినప్పుడు ఏడమేరు తలకాల రోడ్డు అమాయక కార్యకర్తలది. మహిళా కార్యకర్తలను కొట్టిరు సిగ్గుండాలకు కొంచెమన్నా. ఇంకా రైతులకు కళ్ళాలకు పోతుంటే కోడూరు మొత్తం రైతులు తలిగిన దెబ్బలు కళ్ళాలకు పోతుంటే రైతులు తలకాయలు వలిగినాయి. ఆ రోజు కొంచెమన్నా సిగ్గుండాలి అలా మాట్లాడుతున్నారు. మీరు ఉన్నప్పుడు ఏం చేశారు? కాబట్టి నేను మా కార్యకర్తలు కూడా చెప్తున్నా, అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఇవాళ దాడులు చేసే కల్చర్ మనది కాదు, దానికి దూరంగా ఉండాలి అని చెప్పి ఆల్రెడీ మా కార్యకర్తలకు అందరికీ చెప్పినా, మీడియా ద్వారా కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఈ నెల 10న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఈ సభ కీలకమని పేర్కొన్నారు. భారీ జన సమీకరణ లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. సభకు వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మోదీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. సభ చారిత్రాత్మకంగా నిలవాలని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని వైఎస్ఆర్సీపీ నేత పుత్తా శివశంకర్ రెడ్డి విమర్శించారు. అప్పుల బాధ తట్టుకోలేక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక్కరోజే 3 రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దారుణమన్నారు. ఇది రైతుల దయనీయ పరిస్థితులకు నిదర్శనమని పేర్కొన్నారు. అన్నదాతలకు ఈ ప్రభుత్వంలో ఎలాంటి భరోసా కనిపించడం లేదన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రైతు సంక్షేమమే రాష్ట్రాభివృద్ధికి కీలకమన్నారు. ఒక్కొక్కరుగా ప్రాణాలు తీసుకుంటుంటే ప్రభుత్వం మాత్రము ప్రచారాల్లో బిజీగా ఉందనేటువంటిది ఈరోజు గ్రామాల్లో వినపడుతున్నటువంటి మాట. ఒకే రోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 రైతులు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితికి ఇది నిలువుటద్దం. పంటలకేమో గిట్టుబాటు ధరలు లేక రైతుల పెట్టుబడులు కూడా తిరిగి తెచ్చుకోలేకపోతా ఉన్నారు. రైతులు బ్యాంకులే కాదు, ప్రైవేట్ అప్పుల ఊబిలో కూడా చిక్కుకొని వడ్డీల భారంతో కుసించిపోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. పంట నష్టపోతే వారికి ఎలాంటి భరోసా కూడా కనిపించడం లేదు. టమోటా, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేసినా కూడా రైతులకి నష్టాలే మిగులుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడము. శనగకు ప్రకటించిన మద్దతు ధర రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదని వైఎస్ఆర్సీపీ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. శనగ రైతులు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాలని తాము ముందుగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పామని గుర్తు చేశారు. మొక్కజొన్న పంటను కూడా ప్రభుత్వం కనీసం సేకరించేందుకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. గతంలో వైఎస్ జగన్ మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రైతులకు మద్దతు ధర కల్పించారని తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం తక్షణ చర్యలు అవసరమన్నారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోతే ఆర్థికంగా కుంగిపోతారని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
అందరం కూడా రాసాం, ప్రెస్ కూడా రిలీజ్ చేసాం. ఇంపోర్ట్స్ మూలంగా ఇంపోర్టేషన్ మూలంగా వస్తున్న వాటి మీద ట్యాక్స్లు వేయకపోతే శనగ ధరలు కుప్పకూలిపోతే మొత్తం సంక్షోభంలోకి వెళ్ళిపోతారు. వెనుకబడిన ప్రాంతాల్లో సాగు జరిగే పంట శనగ అని చెప్పి. అట్లాగే ఇప్పుడున్న ధర ఏమాత్రం కూడా ప్రకటించిన కనీస మద్దతు ధర 5,875 రూపాయలు గిట్టుబాటు కాదు. కనీసం 7,000 రూపాయలు ఉండాలి, 1,000 రూపాయలు బోనస్ ఇవి ప్రకటించమని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారికి రాశాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి వాళ్లే చెప్తారు. ఇక్కడ అక్కడ ఉంది కూడా కూటమి ప్రభుత్వమే, వేరే ప్రభుత్వాలు కాదు. సో వీళ్ళు ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు, వాళ్ళు ఇక్కడ మంత్రులుగా ఉన్నారు. మీరే ఉన్నప్పుడు రైతులకు కావాల్సిన అంశంలో అసలు ఏ అంశమైనా రైతుల మీద నేను చెప్పిన శనగ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి కనీసం లేఖ కూడా రాయలా. సో దగ్గరగా 10,18,000 ఎకరాల్లో సాగు జరిగితే 7 లక్షల టన్నులు శనగలు ఉత్పత్తి జరిగితే మేము 2-3 సార్లు లేవనెత్తిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి 94,500 టన్నులకి మాకు సేకరణకి అనుమతి వచ్చింది. మేము త్వరలో సేకరణ కేంద్రాలు తెలుస్తున్నామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన వచ్చిన తర్వాత కూడా 20 రోజుల దాకా తెరవల. 7 లక్షల టన్నులు ఉత్పత్తి ఎక్కడ, 94,500 టన్నులు సేకరణకు అనుమతి వచ్చిందని చెప్పి ప్రకటనలు చేశారు. మళ్ళీ అవన్నీ అయిపోయిన తర్వాత 80,000 టన్నులు సుమారుగా తీసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేశారు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం, వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు. మళ్ళీ ఒక 16,000 టన్నులకు 17,000 టన్నులకు వచ్చింది. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.